హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ ఫాల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి. 2 మీటర్ల క్లాత్ తీసుకున్నాను నేను. ఇది పాప్లైన్ క్లాత్, మంచిదే, లంగాల క్లాత్ అనమాట. ఇది ఏ విధంగా ఫాల్స్ తయారు చేసుకోవాలి, మనకి ఎంత కాస్ట్ పడుతుంది, మనం ఎంత కొంటున్నాం, మనం ఎంత కాస్ట్ పడుతుంది, మనం ఎంత అమ్ముకోవచ్చు, లేదంటే మనం స్టిచ్చింగ్ చేస్తే మనకి ఎంత మిగులుతుంది అనేది మొత్తం నేను వివరంగా ఎన్ని ఫాల్స్ కట్ అయితే 2 మీటర్ల క్లాత్ అనమాట. 2 మీటర్ల క్లాత్ అంటే 2 మీటర్లో మనకి ఫాల్స్ రావాలి. 2 మీటర్లు ఉండాలన్నమాట ఫాల్ అనేది. 2 మీటర్ క్లాత్ కొనుక్కుంటే ఎంత పడుతుంది అనేది మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా డబ్బులు అయితే మీకు సేవ్ అవుతాయి ఇలా చేసుకుంటే మీరు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది, ఏ వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ విధంగా ఫాల్స్ తయారు చేసుకోవాలనేది మీకు వివరంగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత మనకి అమౌంట్ ఎంత అవుతుంది, మనకి ఎంత సేవ్ అవుతుంది అమౌంట్ అనేది మొత్తం ఈ వీడియోలో వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా డబ్బులు అయితే మీకు సేవ్ అవుతాయి అనమాట ఇలా చేసుకుంటే. ఓకేనా? ఫాస్ట్గా వీడియోలో పోదాం. ఏ విధంగా కట్ చేయాలి, ఎంత పెట్టాలి ఫాలు, ఏ విధంగా కుట్టాలి అనేది కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా 2 మీటర్ల క్లాత్ తీసుకున్నాను నేను. ఇది 2 మీటర్ల క్లాత్, ఇటు ఓపెన్, ఇటు జాయింట్, మామూలుగా ఏకనం. చూసారా ఈ విధంగా ఉంటుంది క్లాత్. లంగా క్లాత్, పాప్లైన్ క్లాత్ 2 మీటర్లు మనకి 55 కాడ నుంచి మీటరు 60 రూపాయల దాకా అమ్ముతారు బయట. సుమారుగా ఎక్కువ వేసుకున్నా మీటర్ 60 రూపాయలు అనుకోండి, 120 రూపాయలు అవుతుంది. ఇది క్లాత్ 2 మీటర్లో 120 రూపాయలు అవుతుంది. అది మనకి ఎన్ని ఫాల్స్ కట్ అవుతాయి, ఏ విధంగా కట్ చేసుకుంటే మనకి ఎంత సేవ్ అవుద్ది. ఇదే ఫాలు మనం బయట కొనాలంటే మ్యాక్సిమం 20 రూపాయలు అవుద్ది, అంటే మంచి ఫాల్ కాబట్టి. అదే మనకి కొద్దిగా చీప్ ఫాలు తక్కువలో కావాలంటే 15 రూపాయలు పడుద్ది, అంటే మనకి మంచి ఫాల్ కాబట్టి. ఈ క్లాత్ అయితే మనకి మార్కెట్లో మనం కొనాలంటే ఈ క్లాత్ దొరకదు, చీప్ క్లాత్ దొరుకుద్ది. అయితే ఈ క్లాత్ అయితే మనకి మామూలుగా ఫాల్ ఒకటి 20 రూపాయలు అమ్ముతారు బయట. అంటే ఎన్ని ఫాల్స్ అయితే మనకి అమౌంట్ ఎంత అవుతుంది, మనకి అమౌంట్ ఎంత పడుతుంది అనేది మీకు వివరంగా నేను చెప్తాను. ఇప్పుడు ఈ విధంగా అయితే క్లాత్ 2 మీటర్లు ఉందన్నమాట. ఇది ఈ విధంగా ఫోల్డ్, ఇట్లా బార్ వచ్చింది 2 మీటర్లు, ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇటు పక్క అంచులు ఉన్నాయి కాబట్టి 3 పాయింట్ పెడతాను. ఇటు పక్క అంచు ఉంది కాబట్టి ఒక పక్క కుట్టాం కాబట్టి 3 పాయింట్. చూసారు కదా, ఇక్కడ నుంచి ఎన్ని అవుతుందో చూడండి ఒకసారి. 3 పాయింట్ అంటే ఇక్కడ నుంచి 3 పావు 6.5, 3 పావు ఫాల్ వచ్చి 3 పావు పెడతాను. 3 పావు 6.5, మళ్ళీ 3 పావు. ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు? పావు దుక్క 2 అంగుళాలు ఉంది. ఇక్కడికి పావు దుక్క 2 అంటే ఇది జాయింట్ మనం కలిపి ఉంటుంది కాబట్టి దీనికి ఒక ఫాల్ వచ్చింది, ఇక్కడ ఒక ఫాల్ వచ్చింది. 1 2 3 4 5, 5 2 10 ఫాళ్ళు, 1 11 ఫాల్స్ వస్తున్నాయి. ఈ విధంగా పెట్టేసుకోండి మీరు కరెక్ట్గా. ఇక్కడ కూడా నేను పెడతాను. ఇక్కడ 3 పాయింట్, ఇక్కడ నుంచి 6.5కి 2 ఫాళ్ళు, 3 పావు. ఇక్కడ కూడా మళ్ళీ 6.5 పెట్టేసుకొని 3 పావు, ఇక్కడ కూడా 3 పావు. అంటే అప్పుడు కరెక్ట్గా మనం కుట్టేటప్పుడు ఏమైందంటే ఒక పాయింట్ దుక్కు 3 అంగుళాలు ఎత్తి సరిపోద్ది. మనకు ఫాల్స్ అనేది వేస్ట్ చేయకుండా తీస్తే 11 ఫాల్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ కూడా వేద్దాం డ్రాయింగ్ మొత్తం వేసి 3 పాయింట్ అంటే దీనికి అంచు వచ్చింది కాబట్టి పక్కల అంచులు వస్తే దాని గురించి ఇటు పక్క కుట్టాం కాబట్టి మనకి 3 అంగుళాలు సరిపోతాయి. ఇటు 6.5 అంటే 3 అంగుళాలు ఫాల్ వచ్చింది. 3 పావు, ఇక్కడ కూడా 3 పావు. చూసారు కదా, 3 పావు అంటే 3 అంగుళాలు ఫాల్ వచ్చింది. ఈ మొత్తం ఇక్కడ డ్రాయింగ్ ఈ విధంగా వేసుకొని ఇక్కడ మార్క్ పెట్టేసుకొని బోర్ స్కేల్ ఉంటే బాధలేదు, లేకపోయినా సరే చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ వేసాను. 1 2 3 4 5 అంటే 5 2 10 ఫాల్స్ వస్తున్నాయి. 10 ఇది ఒకటి 11 ఫాల్స్ వస్తాయి. 11 ఫాల్స్ అంటే మనం ఒకటి 20 రూపాయలు చెప్పుకుని కొనుక్కున్నా 220 రూపాయలు.
అప్పుడు మనకి ఎంత సేవ్ అవుతుంది చూసారు కదా, 120 రూపాయలు క్లాత్ అయింది. ఎక్కువ వేసుకున్నా సరే 60 120 రూపాయలు అయింది. మీటర్ 60 అనుకుందాం. ఒక చాట అంటే మనం లంపుగా ఎక్కువ కొంటే మనకి మీటర్ 50కి వచ్చింది. ఇది 50-55 రూపాయలకు వచ్చేసింది. ఇంకా తక్కువకి వచ్చింది అనమాట. లేదంటే మనం 2 మీటర్ల షాపుల్లో తీసుకోవాలంటే మాక్సిమం మీటర్ 60 రూపాయలు చొప్పున అమ్ముతారు. 120 రూపాయలు అయింది. ఊళ్ళో షాపులో కానీ పక్క షాపులో కానీ మీరు కొనుక్కుంటారు కాబట్టి మాక్సిమం ఇది వచ్చి 55 కాడ నుంచి 60 రూపాయలు అమ్ముతారు. మీటర్ వచ్చి 60 రూపాయలు అంటే 2 మీటర్లు వచ్చి 120 రూపాయలు అయింది. 120 రూపాయలకి మనకి 11 ఫాల్స్ అవుతుంది. బయట మీరు కొనాలంటే ఈ ఫాల్స్ అయితే దొరకదు. మంచి ఫాల్ ఇది. బయట కొనుక్కోవాలంటే చీప్ ఫాల్ దొరికింది కాబట్టి 15 రూపాయలు అమ్ముతారు. మామూలు ఈ ఫాల్ అయితే 20 రూపాయలు అమ్ముతారు. ఈ ఫాల్ వచ్చి 20 రూపాయలు అంటే 11 ఫాళ్ళు 11-20 220 రూపాయలు 220. అప్పుడు మనకి 120 రూపాయలు క్లాత్ అవుతుంది. అప్పుడు మనకు సేవ్ ఎంత అవుతుంది? 100 రూపాయలు సేవ్ అవుతుంది. ఓకేనా? మీకు అది అర్థమైంది ఉన్నాను. 100 రూపాయలు సేవ్ అవుతుంది. మీరు ఒక 5 నిమిషాలు కుట్టేసుకొని మీరు మ్యాక్సిమం డజన్ ఫాల్ అంటే 11 ఫాల్ వస్తున్నాయి కాబట్టి 2 మీటర్లు కొనుక్కొని సరే ఇళ్ళలో పెట్టుకోవచ్చు. మెయిన్ కలర్లో అయినా కొనుక్కొని మీరు కుట్టుకుంటే ఏమైందంటే మీరు చీరలకు వేసుకుంటే 20 రూపాయలు తీసుకుని వేసుకోవచ్చు. మీకు 11 ఫాల్స్ మీద 100 రూపాయలు సేవ్ అవుతుంది. ఓకేనా? మీకైతే చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుందని వీడియో తీస్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, కట్ చేద్దాం. చూసారు కదా, 1 అంటే 2 ఫాల్స్, డబల్ వచ్చింది కాబట్టి 2 ఫాల్స్, 4 6 8 10 అంటే 2 ఉంటాయి. ఇది సింగల్ 1 ఫాల్ వచ్చింది అనమాట. డబల్ మీద వచ్చింది కాబట్టి చూడండి, క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ చేయలేదు మనం. చూసారు కదా, ఇది 1 ఫాల్. ఇక అంటే 11 ఫాల్స్. మీకు అదే అర్థం ఉన్నాను. వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. మీకైతే మంచిగా ఉపయోగపడుతుంది అయితే నేను వీడియో తీశాను. 11 ఫాల్స్ 220 రూపాయలు అయితే పెట్టుకోవాలంటే మనం 100 రూపాయలు సేవ్ అయితే మీకు 5 నిమిషాల్లో ఊరిని ఒక దారం ఎక్కించి కుట్టేస్తే ఫాల్స్ అయిపోతాయి. ఇది కూడా ఏ విధంగా కుట్టాలనేది కూడా చెప్తాను మీకు, చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఎప్పుడైనా సరే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? చూసారు కదా, ఫాల్ ఇలా కుట్టేసాము. చూడండి, ఇలా కుట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా అయితే కుట్టాను నేను ఫాల్స్. ఈ విధంగా కుట్టేసుకోండి. మీకు 4 ఫాల్స్ కుడితే అలవాటు అయిపోద్ది. మ్యాక్సిమం నేను ఫాల్ అక్కడ మొదలు పెట్టిన నుంచి ఎండ్ దాకా నేనైతే మిషన్ అయితే ఎక్కడ ఆపలేదు. చూసారు కదా, అలా ఆపకుండా ఫాస్ట్ కుట్టేసుకోవచ్చు. 5 నిమిషాల్లో 10 ఫాల్ అయిపోతాయి, 10-11 ఫాల్ అయిపోతాయి అనమాట. చూసారు కదా, ఇలా 2 మీటర్లు వచ్చింది కరెక్ట్గా. అదే మీరు కొనుక్కుంటే 2 మీటర్లు రాదు, పాదుకు 2 మీటర్లు వచ్చింది. మనం తయారు చేసింది 2 మీటర్లు పక్కా వచ్చింది. చూసారు కదా, ఎంత మనకు సేవ్ అవుతుందో. 1 మీటర్ ఎక్స్ట్రా ఉంటుంది. ఫాల్ పెద్దగా ఉంటుంది, ఫాలు చాలా నాణ్యంగా ఉంటుంది. ఈ విధంగా మడతేసుకోండి. ఇక ఫాల్ అయిపోయినట్టే. కవర్తో పని లేదు. మనం మామూలుగా మనం ఇంటికాడ మిషన్ కుట్టుకునేటప్పుడు వాళ్ళ దగ్గర 20 రూపాయలు తీసుకొని మనం 20 రూపీస్ తీసుకొని ఫాలు ఇలా తయారు చేసుకుంటే అయిపోయినట్టే. చూసారు కదా, చాలా నీట్గా అయితే మనం కుట్టేసాం ఫాల్స్. ఇప్పుడు ఇవి కూడా కుట్టేద్దాం, మీకు చూపిస్తున్నాను. ఫాల్స్ చూసారా ఎంత నీట్గా వచ్చేసినాయో. మనం కొన్నా సరే ఇంత నాణ్యం అయితే రాదు, చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటాయి. మీరు 2 మీటర్లు కొనుక్కొని మెయిన్ కలర్లు కొనుక్కోండి. లేనప్పుడు కొనుక్కోవచ్చు. 1-2 కావాలంటే నలుపు, మెరును, వైట్ అనేది మనకు మెయిన్ కలర్లు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ వెళ్తుంది. అది 2 మీటర్లు కొనేసుకోండి. మీరు బయటకు వెళ్ళి ఏదో మార్కెట్కి వెళ్ళి కొనుక్కురావాలన్న ఛార్జీలు ఇవి చాలా అవుతూ ఉంటాయి. షాపుల్లో కొనేసుకునేలాగా షాపులో కొనేసుకుంటే ఏంటంటే 120 రూపాయలతో క్లాత్ వచ్చేసింది. మనకి 220 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అంటే 100 రూపాయలు సేవ్ అయింది. మనకు ఛార్జీలు కలిసి ఇంటికాడ మనం తయారు చేసినట్టు ఉంటుంది, మంచి ఫాలు ఇచ్చినట్టు ఉంటుంది మనకి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకుంటే మీరు మాత్రం మీ కస్టమర్ వదలకుండా మీ దగ్గరే ఫాల్ వేయించుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. చూడండి, ఇంకా ఫాల్స్ ఇవి కూడా కుట్టేద్దాం. మామూలుగా 3 ఫాల్స్ తయారు చేశారు, 3-4 ఫాల్స్ తయారు చేశారు, ఇంకా 4 ఉండే. ఓకేనా? మీరు ఫాల్ కుట్టేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని
ఇలా గీరి కుడతా ఉంటారు. గేర్ అవసరం లేదు. ఇలాగా ఇట్లా గీరకుండానే చూడండి నేను ఎట్ట కుడుతున్నాను. ఇలా పెట్టుకోండి. ముందుగా కుట్టేసిన తర్వాత ఒక ఏలు ఇది ఉంది కదా, ఏలు ఇట్లా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ మనం లాగి పెట్టేసుకుంటే ఏమైందంటే ఇక్కడ ఇక మనకి అటు ఇటు బెసకదు. ఇక అటు ఇటు జరగకుండా మనం ఇలా పెట్టేసుకుంటే ఏమైందంటే కరెక్ట్గా అనేది అసలు అటు ఇటు ఇది అవ్వకుండా కరెక్ట్గా ఒక పాయింట్ పెట్టేసుకోండి. కరెక్ట్గా ఫాల్ అనేది ఎలాంటి రాకుండా ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఉంటుంది. చూడండి నేను ఏలు పెడుతున్నాను. ఇలా పెట్టేసుకోండి ఏలు. వచ్చి ఆపాను. ఇక చూసారు కదా, ఆ చివరి మొదలు పెడితే ఈ చివరి దాకా మన మిషన్ అనేది ఎక్కడ ఆగదు, ఎక్కువ తక్కువ రాదు. చూసారు కదా అంత నీట్గా అయితే వచ్చేస్తుందో, సన్నగా పడుతుంది అనమాట. చూసారు కదా, ఈ పక్క కూడదాం. అయిపోయింది ఫాలు. చూసారు కదా అంత నీట్గా వచ్చేసిందో చూడండి. అంటే మనకు 100 రూపాయలు ఊరినే రావదా. మన జాకెట్ కుట్టాలన్నా ఒక బ్లౌజ్ కుట్టాలన్నా 100 రూపాయలు తీసుకోవాలి. అంటే కట్ చేయాలి, కుట్టాలి, ఉక్సలు వేయాలి, అంత ఎంత పని ఉందో చూసారు కదా. దాంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అనమాట. చాలా మనకు నాకైతే ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోతాయి. మీకైతే అంటే కొద్దిగా లేట్ అయినా సరే, మీకు అలవాటు లేకపోయినా సరే ఒక 20 నిమిషాలు అలా చేసుకోండి. లాస్ ఏముంది, మనకు 100 రూపాయలు సేవ్ అవుతాయి. చూసారు కదా ఎన్ని ఫాల్స్ వచ్చినాయి చూడండి. 1 2 3 4 5 5 2 10 ఎక్స్ట్రా 1 11 ఫాల్స్ వచ్చినాయి. చూసారు కదా, ఈ 11 ఫాల్స్ అంటే 1120 220 రూపాయలు. 220 రూపాయలు అంటే మనకు 120 రూపాయలు క్లాత్ అయ్యింది. స్టిచ్చింగ్ ఎంత, ఒక దారం ఎంత, ఒక బాబిన్ దారం కూడా అవ్వదు. ఒక 10 రూపాయలు ఖర్చు, ఒక 10 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 5 రూపాయలు దారం కూడా అవ్వదు కదా. దీనికి చాలా ఫాల్ అయితే దారంగా ఒక 8 ఫాల్స్ అయితే మీరు చూసుకోండి, ఆలోచించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫాల్స్ ఎంత నీట్గా వచ్చేసినాయో, నేను ఏ విధంగా కుట్టానో ఆ విధంగా కుట్టేసుకొని చాలా ఫాస్ట్గా అయితే అయిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.